వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాను 15 మంది వచ్చారు. ఒక 5 బయట ఉన్నారు, 10 మంది లోపలికి వచ్చారు. ఆడోళ్ళు నా జుట్టు అంతా పట్టుకొని లాక్కొని వచ్చారు. కింద వీళ్ళు ఉన్నారని తెలియదు, కార్నర్ కూర్చున్నారు. అసలు ఎక్కడి నుంచి ఏమైందో నాకు తెలియదు. నేను మస్తాన్ సాయి గొడవ అనుకున్నాను, వాళ్ళు ఏమైనా దాడికి దిగారేమో అని. ఎందుకంటే రావడమే అన్ని పగలు కొట్టేశారండి. నేను కింద వీళ్ళని చూసిన తర్వాత అక్కడికే వెళ్ళాలండి, ఎందుకంటే ఇది జరిగింది మరి ఇదే కదా. కింద వీళ్ళని చూసిన తర్వాత అంకుల్ ఆపండి, ఆంటీ ఆపండి అని అన్నాను. ఒక్క సెకండ్ అయినా సరే మేము మాట్లాడుకుంటాము, ఇది మేము డీల్ చేసుకుంటామని ఏమైనా అన్నారా? లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ గేట్ వరకు తీసుకొని వెళ్ళారు. దాడి జరిగింది, మొలెస్ట్ చేశారు నన్ను. ఆడవాళ్ళ అయ్యండి, నేను ఏ ఆడవాళ్ళ కోసం అయితే ఫైట్ చేశాను, అది దారుణం అండి, ఇంకా చెప్పలేను. మీరు చెప్పండి అంకుల్. పొద్దున 11:30, 12 ఆ టైంకి వీళ్ళు ఒక 15 మందిని తీసుకొని వచ్చారండి దాడికి. వాళ్ళు కింద సామాన్లన్నీ పగలగొట్టేశారు, సీసీటీవీ పగలగొట్టారు, మా తమ్ముడిని అటాక్ చేశారు. పైన రూమ్లో ఉన్న నన్ను ఈడ్చుకుంటూ ఇక్కడి నుంచి గేట్ వరకు లాక్కెళ్ళారు. దాడి జరిగింది. వీళ్ళు నార్మల్గా ఆంటీ అంకుల్ లాగా వచ్చుంటే నేను రానిచ్చేదాన్ని. దాడి చేయడానికి జరగడం అన్నది కరెక్ట్ కాదు. అండ్ కోర్టులో ఉంది కేసు, ఏమున్నా సరే నేను కోర్టు నుంచే తీసుకుంటాను. అది వాళ్ళని అడగాలండి. నన్ను ఇంటి నుంచి పంపించాలి అన్నదే వాళ్ళ ప్లాన్. గ్రూప్గా ఎలా అయితే వచ్చారో అంత ప్రీ ప్లాన్డ్గానే వచ్చారు. బట్ ఇందులో రాజు ఇలా చేయిస్తాడు అన్నది నాకే చాలా బాధగా ఉంది. నేను పబ్లిక్గా సారీ చెప్పాను. అతను నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటాడు, మళ్ళీ పని చేసుకుంటాడు, వాడికి సినిమాలంటే ఇష్టం, సినిమా తప్ప వేరేది ఉండదు, పని చేసుకోవాలన్న ఉద్దేశంలో మనస్ఫూర్తిగా చిన్నోడా సారీ, కాళ్ళు పట్టుకుంటానన్నాను, ఆంటీ అంకుల్ సారీ అన్నాను. దాని తర్వాత కూడా ఇంత పంతం దేనికో నాకు అర్థం కాలేదు. సారీ చెప్పిన తర్వాత అదే ఆంటీ అంకుల్తో కూడా నా ఫ్రెండ్తో ఫోన్లు చేయించాను, వచ్చేయండి అని. ఆ రకంగా వచ్చుంటే నేను ఎందుకు రానివ్వను? దేనికి ఆస్తి, దేనికి ఆంటీ డబ్బులు, దేనికి? వచ్చారు, నిజంగా జరిగింది అది. ఇందులో అబద్ధం ఏమీ కాదు, జరిగింది. నేను నా అంతటా నేను వాళ్ళు బ్లాకులు చేశారని వేరే ఆవిడతో ఫోన్లు చేపించి వచ్చేయండి కదా, మీరు అందరు కలిసి ఉండండి కదా, పోనీ రాజు రాకపోయాడు, మీరన్నా వచ్చి ఉండండి అని మనస్ఫూర్తిగా నేనే అన్నాను. ఈ రకంగా కరెక్ట్ కాదు. దాడి అన్నది ఏంటండి, కొట్టించేదేంటి? నన్ను పంపించడానికి అదే అండి. 11 సంవత్సరాలు మేము ఉన్నామని కూడా ఛార్జ్షీట్ ఇవ్వడం జరిగింది, కోర్టులో ఉంది. 498 వేసుకోమనండి, వాళ్ళకు కూడా ఉండే హక్కు ఉంది అని. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళని పంపించడం కాదు కదా జరిగింది. మేము నివాసం ఉండేవాళ్ళం, వాళ్ళు విజిటింగ్కి వచ్చేవాళ్ళు. వైజాగ్ నుంచి వాళ్ళని తీసుకొచ్చింది కూడా నేనేనండి హైదరాబాద్కి. విజిటింగ్కి ఉండేవాళ్ళు. 2018 నుంచి అక్కడ వేరే దగ్గర ఉన్నాము. మామగారు తాతగారు కోవిడ్ టైంలోనే వాళ్ళు వేరే దగ్గరికి ఉప్పల్కి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ ఉంటున్నారు ఉప్పల్లో. అక్కడి నుంచి మరి ఇప్పుడు ఈ రకంగా దాడి అనేది కరెక్ట్ కాదు. లావణ్య మేము వస్తామమ్మా, పోనీ కిరాయి ప్రాబ్లం అవుతుందా, పోనీ కలిసే ఉందామా, పోనీ ఇంకా మేము ఉంటాము, పోనీ నువ్వు వెళ్ళిపో, రాజుని మేము చూసుకుంటామో, పోనీ ఏది మంచిగా అడిగినా ఇవ్వనా నేను? ఇల్లు తీసుకునేది ఇదేమీ లేదండి. దయచేసి ఈ గొడవలు ఇవేమీ వద్దు. ఇప్పటికీ కూడా వాళ్ళని అదే ప్రేమగా మాట్లాడమనండి, నిజం చెప్పామనండి ఏం జరిగిందని. నేను లోపలికి రానిస్తాను. అదే మాటకే మాట్లాడితే డాక్యుమెంటేషన్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారండి. ఒక జర్నీ అయితే స్టార్ట్ చేశారు. ఆ జర్నీ స్టార్ట్ చేస్తున్న దాంట్లో మరి మేము రాజస్థాన్ ఫస్ట్ హైదరాబాద్ రాకముందు కారు లేదు, మా సొంత కారు ఇచ్చాము. కారు ఎవరి పేరు మీద ఉందంటే నా పేరు మీద ఉంది. రాజు నువ్వు కారు వాడకు అనాలా? చెప్పండి. అదే అండి లీగల్గానే మేము పెట్టిన 80 lakhs మేము ట్రాన్స్ఫర్ చేసినాయి, మేము కోర్టుకి సబ్మిట్ చేశాము. ఈ ప్రాపర్టీ కొన్నప్పుడు మరి 50% షేరే వచ్చినా సరే నా షేర్ నాకు ఖచ్చితంగా వస్తుంది. అది ఏంటి అన్నది కూడా ఇంకా మరి నేను కూడా లీగల్గానే వెళ్తాను. విల్లా నాకు 4 years ఎగోనే రాజ్ ఈ ఇంటిని నా పర్మిషన్ లేకుండా లావణ్య పర్మిషన్ లేకుండా రాజ్ తరుణ్ అమ్మడం కానీ కుదరదు. నా తదంతరం ఇది లావణ్యకే చెందుతుంది అని రాజ్ తరుణ్ స్వయంగా రాసిచ్చాడు. అది నిజం. అవును. కానీ ఈ రోజు మీరు అంటున్నటువంటి గుండాలు కానీ వీళ్ళందరూ కానీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? అంటే నన్ను పంపించాలి అన్నదే కారణం అండి. నేను కేసు పెట్టిన ఇల్లు లాక్కోవాలని. కోర్టులో ఉన్నప్పుడు ఇంకా ఎలా చేస్తారు, పంపించేద్దాము అని. మిగతా జనాలందరూ మాటలు విని ఆంటీ అంకుల్ కూడా ఇలా మ్యానిపులేట్ అవుతున్నారు. సెక్యూరిటీకి కూడా రాస్తారనే స్వయంగా ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు, మహి అని ఎవరు అబ్బాయి వస్తున్నారు, మా పేరెంట్స్ వస్తున్నారు, అలో చేయమని సెక్యూరిటీకి స్వయంగా ఫోన్ చేయడం జరిగిందంట. మీరు సెక్యూరిటీని కూడా అడగండి ఒక్కసారి దయచేసి. అయ్యో ఇప్పుడు రాస్తారుంది కాదు, నాది నా ఒక్కదాని పేరు మీదే ఉందని నేను అనట్లేదు. మాది, మేము కలిసి ఉన్నాము. లావణ్యకి సంబంధం లేదు. లావణ్యకి దీంట్లో
హక్కు లేదు, లేదా లావణ్య తన జీవితంలో లేదు, లావణ్య మొత్తం అబద్ధాలు చెప్పిందని కోర్టు చెప్పమనండి. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? నేను కూడా 498 వేస్తాను. రాస్తారు ఎక్కడున్నాడో, నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక రూమ్లో ఎలా ఉండడానికి అయితే వీళ్ళు అంటున్నారో అదే పిటిషన్ రేపు నేను వేస్తాను. వాళ్ళని ఏమనండి, కోర్టు పిటిషన్ ఇచ్చినాక నేను యాక్సెప్ట్ చేస్తాను. లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దాం. 498 కేసు వేస్తారా మీరు? మరి ఇంకా ఇప్పుడు దేనికండి సమసమైంది నేను కేసు పెట్టి, కేసు అర్థం ఒక్క నిమిషం ఆగండి. అదే నాకు తెలుసు గొడవలు నాకు వద్దు అనే మనస్ఫూర్తిగా నేను రాజుకి సారీ చెప్పి కాళ్ళు పట్టుకుంటానని చెప్పి నార్మల్గా లీడ్ చేస్తున్నాను, థింకింగ్ దట్ అతను వచ్చి మళ్ళీ పని చేసుకుంటాడని. ఏదో ఎక్స్పెక్ట్ చేసైతే కాదు, వాడికి సినిమాలంటే ఇష్టం, నార్మల్ అవ్వాలని. అంత మంచిగా నేను చెప్పిన తర్వాత కూడా నా పని ఈ దాడి అన్నది మీకే అర్థం అవ్వాలి. ఇంకా